ఇప్పుడు ఈ 39వ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఒక నగరానికి మంచి రాజు పరిపాలకుడిగా ఉండడం వల్ల దేశానికి సర్వ సమృద్ధి దొరుకుతుంది కదండి. అలాగే తన హృదయ పద్మంలో పరమేశ్వరుడు ఉండడం వల్ల తనకు సర్వ సమృద్ధి కలిగింది అని చెప్తున్నారండి. ఇప్పుడు శ్లోకాన్ని చదువుతాను, వినండి. ధర్మో మే చతురంఘ్రిక సుచరితః పాపం వినాశంగతః కామక్రోధమదాదయో విగళితాః కాలాః సుఖావిష్కృతాః జ్ఞానానంత్యమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా మానే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. ఇప్పుడు ప్రతి పదాన్ని విడదీసుకొని విందాము. చూడండి. రాజావతంసే, రాజా ప్లస్ అవతంసే. రాజా అంటే చంద్రుడండి, చంద్రుడు అనే అర్థం వస్తుంది ఇక్కడ. అవతంసే అంటే శిరోభూషణంగా కలవాడు, అంటే రాజశ్రేష్ఠుడు అని. మాన్యే అంటే మనకి సంస్కృతంలో తెలుసు కదా, గౌరవపూర్వకంగా చెప్పేది. పూజ్యుడు అని అంటే పూజ్యుడు ఎవరండి? అందరూ ఎగ్రి అయ్యి సర్వసమ్మతుడైన శివుడు. మే నా యొక్క మానస పుండరీక నగరే. పుండరీక అంటే ఏంటండి? కమలము. కమలం వంటి మనస్సు అనే నగరము నందు కైవల్యనాథే, కైవల్యానికి అనగా మోక్షానికి అధిపతి అయిన సదా ఎల్లప్పుడూ స్థితే ఉండగా అంటే పరిపాలిస్తూ ఉండగా, మే నాకు సుచరిత అంటే బాగుగా ప్లస్ ఆచరించబడిన ధర్మ, ధర్మము చతురంఘ్రిక 4 పాదాలతో నడుస్తుంది. పాపం, పాపము వినాశంగత నాశనాన్ని పొందినది. కామక్రోధమదాదయ అంటే కామము, క్రోధము, మదము మొదలైన అంతఃశత్రువులన్నీ విగళితాహ రాలిపోయినవి. కాలాహ అంటే పక్షము, మాసము, సంవత్సరం మొదలైన కాలము. సుఖావిష్కృతాహ సుఖంతో గడుస్తున్నాయి. జ్ఞానానంత్యమహౌషధి అంటే జ్ఞాన సాధనమైన ఔషధి, అది సదా ఎల్లప్పుడూ సుఫలితా భవతి చక్కగా ఫలించింది అవుతుంది. అంటే ఇక్కడ ఏం లేదండి, శివుడు అనే రాజశేఖరుడు నా హృదయ నగరాన్ని పరిపాలిస్తుంటే సర్వ సౌఖ్యాలు కలిగాయి, ఇంకా దుర్భిక్ష ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న అన్నమాట. ఇంకా అలాగే మంచి రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే మీరు చూడండి, ఆ రాజ్యంలో ధర్మం 4 పాదాల నడుస్తూ ఉంటుంది, కాలమేమో సుఖంగా గడుస్తూ ఉంటుంది అన్నమాట కదా. మరి అలాంటిది ఈశ్వరుడు మనందరికీ తెలుసు. రాజావతంసుడు అంటే, రాజా అంటే చంద్రుడు అని మీకు చెప్పాను కదా. చంద్రుణ్ణి శిరస్సుపై అలంకారంగా ధరించినవాడు అంటే ఈశ్వరుని ఒక రాజశ్రేష్ఠుని వంటి వాడు అని కంపేర్ చేస్తున్నారు. నిజంగా కూడా రాజశ్రేష్ఠుడు అతడు. అటువంటి ఈశ్వరుడు మన హృదయ పుండరీకల్లో కానీ ఉంటేంట మనం ఎంతో అదృష్టవంతులు అవుతామండి. అప్పుడు ఏమవుతుంది? ధర్మం 4 పాదాలతో నిలిచి ఉంటుంది. పాపం కాస్త పటాపని మనం చేసి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఈ అరిషడ్వర్గాలు ఉంటాయి కదండి, అవన్నీ నీడ లేకుండా పారిపోతాయిటండి. ఇంకా కాలం అంటే దినాలు, పక్షాలు, నెలలు, వారాలు, అయినాలు, సంవత్సరాలు ఇలావన్నీ కూడా మొత్తం కాలం అంతా సుఖదాయకంగా ఉంటుంటండి. ఇంకా జ్ఞానాన్ని ఉపదేశించి మార్గాలు ఉంటాయి కదా, సిద్ధౌషధం అంటే అవి సర్వకాలాల్లోని పండుతాయిటండి, అయ్యే ఔషధంలాగా. ఈశ్వరుడు కైవల్యనాథుడు
మనకి తెలుసు కదా. అంటే మోక్షాన్ని ప్రసాదించి ప్రభువు ఈశ్వరుని వంటి ప్రభువు కానీ మన హృదయ పుండరీక నగరంలో నిలిచి ఏలుబడి పరిపాలిస్తూ ఉంటేంట చక్కని ప్రభువు కల పాలన కల చోట సర్వదోషాలు నశించి సర్వగుణ సమృద్ధి ఏర్పడిన విధంగా మనకు సర్వము సిద్ధిస్తుంది అని చెప్తున్నారండి. ఈ ఈశ్వరుడు పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ పరమశివుడు కానీ మన హృదయ పుండరీకల్లో నెలకలి ఉంటే పాపపు బుద్ధులు సంపూర్ణంగా నశించి జ్ఞానం అనే పంట పండి జీవితం ఆనందభరితం అవుతుంది అని కదా చెప్తున్నారు. అదే సేమ్ భగవద్గీతలో కూడా భగవంతుడు ఉన్న చోటనే అన్నీ ఉంటాయి అని చెప్పారండి. 18వ అధ్యాయంలో 78వ శ్లోకం మీరు చూస్తే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిర్మ. అంటే కృష్ణార్జునులిద్దరూ ఉన్న చోటనే సంపదలు, సర్వ విజయాలు, సకల ఐశ్వర్యాలు, సుస్థిరమైన నీతి ఉంటాయి. కనుక మనం పరమేశ్వరుని మన హృదయ సింహాసనంలో నిలిపి పట్టాభిషేక్తుని చేయాలి. అప్పుడు మనకి సకల శుభాలు కలుగుతాయి అని చెప్తున్నారు. యాక్చువల్లీ శివకేశవులకి భేదం లేదండి. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. మనం శివకేశవులకి కానీ భేదం చూపెడితే అది మహాపాపం అండి. ఇంకా ఏంటి తెలుసండి, పుండరీకపురం అంటే చిదంబరం అండి. చిదంబరంలో స్వామి ఎవరో మీకు తెలుసు కదండి, నటరాజస్వామి. నటరాజస్వామి అంటే మనందరికీ తెలుసు, ఆనందంతో తాండవం చేస్తూ నృత్యం చేస్తూ ఉంటాడు. అలాంటి నటరాజస్వామి మన యొక్క మనస్సు అనే పుండరీకపురంలో ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటే ఇంకా మనకి కావాల్సిందేముందండి, సర్వ సంపదలు దొరుకుతాయి అన్నమాట. అందుకు మనం ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు ఆ శివనామ జపం చేసుకుంటూ ఉన్నామండి, శివస్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ. ఇంకేమిటండి, అప్పుడు మనకి సమస్త సంపదలు దొరికినట్టుకే కదా. సాక్షాత్తు పరమశివుడు మోక్షప్రదాత, మరి మోక్షానికి ఇంకేముందండి. అలాగే మీకు ఇంకోటి తెలుసు కదా, ధర్మానికి 4 పాదాలని చెప్తారు కదండి. అవి ఏమిటంటే, మొదటిది అక్రమార్జన అండి. అంటే అక్రమంగా సంపాదించిన సంపదతో తింటేంట ఎక్కువ రోజులు ఆనందంగా ఉండమండి. అందుకే పూర్వం ఒక సామెత ఉంది తెలుసు కదా, నవ్వుతూ తింటే తర్వాత ఏడవలసి వస్తుంది అని. ఇంకా 2వ పాదం సత్యం, 3వ పాదం అహింస, 4వ పాదం శుచి. యాక్చువల్లీ వీటన్నిటినీ వృషభేశ్వరుడు అంటారండి. ధర్మం 4 పాదాలతో ఎలా నడుస్తుందండి, ఎద్దు. ధర్మ 4 పాదాలు ఎద్దు మోస్తుంటా. అందుకే నందికి అభిషేకం చేస్తేంట పరమశివుడు చాలా సంతోషపడతాడండి. కాకపోతే అది మనం ఎక్కడ చూడం. ఇప్పుడు మెల్లిగా శ్రీశైలంలో సంవత్సరంలో 2 సార్లు, లేకపోతే మరి నెలలో 2 సార్లు నందీశ్వరుడికి అభిషేకం జరుపుతున్నట్టండి. అయితే వాళ్ళు చెప్తున్నారు, ఎప్పటి నుంచి అయితే ఆ నందికి అభిషేకం జరుగుతోందో అప్పటి నుంచి చాలా శుభ సూచకాలు కనబడుతున్నాయి అంటున్నారు. అలాగా నందీశ్వరుడికి కానీ అభిషేకం జరిగితే ధర్మం 4 పాదాలతో నడిచి చాలా శుభాలనిస్తుందండి. ఇదండి, ఈ విధంగా శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు, నా మనస్సు అనే నగరం సుభిక్షంగా ఉంది, దుర్భిక్షం లేనే లేదు. ఎందుకంటే శివుడు నా మనస్సునందు నా మనస్సు అనే పుండరీకంలో తిష్ట వేసుకుని ఉన్నాడు కాబట్టి నాకు ఎప్పుడు ఏ కష్టము ఉండదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి.
బాగుంది కదా.